మేడ్చల్ బాలిక లక్ష్మీ ప్రసన్న హత్య కేసు మిస్టరీ వేడింది. ప్రసన్న ఇంటికి సమీపంలో ఉండే మల్లేషి ఘాతుకానికి ఒడిగేరినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అటు ఈ కేసు విషయంలో మరికొన్ని భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిందితులను ఇవాళ మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీంతో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల క్రితం మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో దారుణ హత్యకు గురైంది చిన్నారి శ్రీలక్ష్మి ప్రసన్న. ఈ 7 ఏళ్ల చిన్నారిని గొంతు మణికట్టు వద్ద కత్తితో కోసి అత్యంత కిరాతకంగా చంపేయడం సంచలనం సృష్టించింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 2 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారు. ఇది ఖచ్చితంగా తెలిసిన వారి పనే అని అనుమానించారు. సమీప బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావించారు. విచారణ కూడా ఆ దిశగానే సాగింది. బాలిక పిన్నితో పాటు మరో యువకుడిని ప్రశ్నించారు. అనూహ్యంగా మల్లేష్ అనే మైనర్ పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మీ ప్రసన్న ఇంటికి సమీపంలోనే ఉంటాడు మల్లేష్. ఈ నెల 12న లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు విధులకు వెళ్లగా కావ్యశ్రీ శ్రీ లక్ష్మీ ప్రసన్న మాత్రమే ఇంట్లో ఉన్నారు. సెలవులు కావడంతో కావ్యశ్రీ నిద్రిస్తుండగా లక్ష్మీ ప్రసన్న టీవీ చూస్తోంది. ఆ సమయంలో ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు మల్లేష్. అడ్డుకునే క్రమంలో లక్ష్మితో పెనుకులాట జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనం విషయం ఎక్కడ అందరికీ చెప్పేస్తుందోనని భయపడిన మల్లేష్ లక్ష్మి గొంతు కోసి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయంపైన పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వటం లేదు. హత్య జరిగిన సమయంలో పాప చేతిలో దొరికిన వెంట్రుకలను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ రిపోర్టు కూడా అందాక పోలీసులు అధికారికంగా అన్ని విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై తాజా సమాచారం కరెస్పాండెంట్ రాధాకృష్ణ అన్నట్టు తెలుసుకుందాం. రాధా, అసలు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేసిందా? స్వాతి, ఈ నెల 12వ తేదీన లక్ష్మీ ప్రసన్న అనే 8 ఏళ్ల బాలిక అతి దారుణంగా ఆమె ఇంట్లోని హత్యకు గురి కావడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇప్పుడు మాత్రం ఒక మైనర్ బాలుడు హత్య చేశారని చెప్తున్నారు. కానీ ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక మైనర్ బాలుడు బాలికను బాత్రూమ్ వరకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశాడని చెప్తున్నప్పటికీ ఒక మైనర్ బాలుడు ఏ విధంగా చేయగలుగుతాడు? ఒక్కరి వల్ల ఇది సాధ్యమయ్యే అంశం కాదు. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన కూడా ఎల్లంపేట అనే గ్రామం. ఆ గ్రామంలో మిట్ట మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడం అంటే ఏ చిన్న అలజడి జరిగినా కూడా గ్రామంలో అందరికీ వినపడుతుంది. అక్కడ ఇండ్లు అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ బాలుడు ఏ విధంగా చేయగలుగుతాడు అన్న దానిపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పోలీసులు మాత్రం ఒకవైపు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఈ సంఘటనలో ప్రధానంగా ఆమె పిన్ని లక్ష్మితో పాటు మరొక యువకుని పైన కొంత అనుమానాలు రావడం జరిగింది. వాళ్ళని 24 గంటల పాటు పోలీసులు అదుపులో ఉంచుకొని విచారించడం జరిగింది. నిన్న పూర్తిగా కుటుంబ సభ్యులని వాళ్ళ తాత పిన్ని, ఆ అమ్మాయి వాళ్ళ తాత పిన్ని వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత సమీప బంధువే హత్య చేశాడనేది ప్రధానంగా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సమీప బంధువు కూడా గ్రామానికి చెందిన మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి బాలుడే హత్య చేశాడా లేకపోతే ఇంకెవరన్నా ఎందుకు సహకరించారా అన్న దానిపై పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మేడ్చల్ ఇన్స్పెక్టర్ కూడా ఒక క్లారిటీ ఇస్తానని 10 గంటలు దాటిన తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉందనేది మేడ్చల్ పోలీసులు చెప్తున్న అంశం. బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం గ్రామానికి సంబంధించిన యువకుడు చంపారని తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాకు గురయ్యారు. గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇదంతా వివాహేతర సంబంధం అన్న కోణంలో ఆలోచించినప్పటికీ ఇప్పుడు ఈ బాలుడు హత్య చేశాడన్న విషయం వ్యక్తిలోకి వచ్చిన తర్వాత ఇటు గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన బాలుడు ఈ విధంగా ఇలాంటి దారుణానికి ఒడిగడతారన్నది కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ.